guys, welcome back to my channel యాంకర్ పిల్ల దివ్య. సో ఫైనల్ అయితే మనం యూట్యూబ్ ఛానల్ పెట్టేశాము. ఈ యూట్యూబ్ ఛానల్లో ఏంటంటే కొంత ఈ రోజు నుంచి నేను బిగ్ బాస్ కంటెంట్ అయితే చేయబోతున్నాను. ఎందుకక్క అదేంటక్క వేరే కాంటెంట్ అన్నారు కదా మన కాంటెంట్ అన్నారు కదా అని అనుకుంటున్నారా? సో డోంట్ వరీ, మన కాంటెంట్ కూడా వచ్చింది అండ్ మధ్య మధ్యలో బ్లాగ్స్ కూడా వస్తాయి, ఎంటర్టైన్మెంట్ క్వశ్చన్స్ కూడా వస్తాయి అనమాట. బట్ నాలాగా బిగ్ బాస్ లవర్స్ ఉంటారు కాబట్టి సో వాళ్ళ కోసం ఈ వీడియోస్ అనమాట. అయితే నిన్న ఎపిసోడ్ గురించి మనం మాట్లాడుకునే ముందు, నిన్న లాంచ్ ఎపిసోడ్ జరిగింది కదా, దాని గురించి మాట్లాడుకునే ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ యాంకర్ పిల్ల దివ్య. సో మీ సపోర్ట్, మీ ఎంకరేజ్మెంట్ ఉంటే నేను చాలా కంటెంట్ అయితే నేను చేయగలను, చాలా ఎంటర్టైన్మెంట్ అయితే మీకు ఇవ్వగలను. సో మీ సపోర్ట్ ఉంటేనే నేను ఇక్కడ దాకా వచ్చాను కాబట్టి. సో లేట్ చేయకుండా మనం నిన్నటి ఎపిసోడ్ వీడియోలోకి వెళ్ళిపోదాము. అయితే నిన్న లాంచ్ ఎపిసోడ్ గురించి కొంచెం మాట్లాడుకున్నట్టయితే కొంచెం మన ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వలేదని చెప్పాలి. ఎందుకంటే కొంతమంది కంటెస్టెంట్ని కన్ఫర్మ్ చేసి వాళ్ళని తీసుకురాలేదని అయితే నా ఒపీనియన్. ఎందుకంటే అందులో పాగల్ పవిత్ర ఉందని అయితే టాక్ వచ్చింది, బట్ తనైతే లోపలికి రాలేదన్నమాట. అయితే కంపేర్ విత్ ఆల్ సీజన్, ఈ సీజన్ అయితే బిగ్ బాస్ సీజన్ 8 అయితే కొంచెం డిఫరెంట్గా లోపలికి పంపించారు. కంటెస్టెంట్ని పేరుగా పంపించారు కదా, బడీస్గా పంపించారు. అయితే మొత్తానికైతే 14 కంటెస్టెంట్స్ అయితే బిగ్ బాస్ సీజన్ 8 లోపలికైతే హౌస్లోకి అయితే వెళ్ళిపోయారు. అయితే కొంతమంది కంటెస్టెంట్స్ మనం చూసుకున్నట్టయితే అందరూ వెల్ నోన్ పర్సన్సే. అందులో ఒక సోనియా తప్ప, తను సీజన్ యాంకర్ అంట, బట్ మనకంత ఐడియా లేదు ఆమె. బట్ మిగతా వాళ్ళందరూ మనకందరూ తెలిసిన వాళ్ళే, ఎందుకంటే స్టార్ మాలో అందరూ వచ్చేవాళ్ళే కాబట్టి. కిలాడి గర్ల్స్, కిరాక్ బాయ్స్ లో కొంతమందిని తీసుకున్నారు అండ్ అలానే సీరియల్ వాళ్ళని తీసుకున్నారు. కొంతమందినేమో కాంట్రవర్సీ క్యాండిడేట్స్ అయితే తీసుకున్నారు. కాంట్రవర్సీ క్యాండిడేట్స్ ఎవరో కూడా మీకు తెలుసు, శేఖర్ భాష గారు అండ్ అలానే బెజవాడ బేబక్క. సో వీళ్ళిద్దరికి టఫ్ కాంపిటీషన్ ఉంటుంది, టఫ్ గా ఉంటదని అయితే తెలుస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళిద్దరి గురించి మనకు తెలిసిందే కాబట్టి. ఇంకా మిగతా వాళ్ళందరూ కొంతమంది సీరియల్ యాక్టర్స్ అండ్ అలానే ఎక్కడో అంటే ఏదో మూవీలో చేసి వచ్చిన హీరో కూడా మనకి కనిపించారు. అండ్ అలానే పెళ్లి చూపుల్లో హీరో కూడా ఉన్నాడు కదా, అంటే సైడ్ యాక్టర్, తను కూడా కనిపించాడు అనమాట. తను ఆల్రెడీ మొన్న ఏదో డైరెక్ట్ చేశారు కదా సినిమా. ఈ కంటెస్టెంట్స్ గురించి మనం పక్కన పెట్టేస్తే ఈ రోజు జరగబోయే గేమ్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం అనమాట. ఈ రోజు ఒక గేమ్ అయితే లోపల జరుగుతుంది, అదే బ్రిక్ టాస్క్ అంట. నిన్న ఆల్రెడీ జరిగిపోయింది, బట్ నిన్న జరిగింది మనకి ఈ రోజు ఎపిసోడ్ లో వస్తుంది కాబట్టి నిన్న ఆల్రెడీ జరిగిపోయింది. అండ్ అందులో సోనియా వర్సెస్ అశ్విని వీళ్ళిద్దరికి మంచి ఫైర్ అయితే లోపల జరుగుతుంది అని అయితే తెలుస్తుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే 3 షెఫ్స్ అయితే ఇచ్చారంట. ఫస్ట్ షెఫ్ వచ్చేసి నిఖిల్ అండ్ సెకండ్ షెఫ్ వచ్చేసి నైనిక, థర్డ్ షెఫ్ యష్మిక. ఈ షెఫ్లు ఎందుకు ఇచ్చారు, అసలు ఈ షెఫ్స్ ఏంటి అని అనుకుంటున్నారో, మనకి నిన్న ఆల్రెడీ నాగార్జున గారు చెప్పారు కదా, కెప్టెన్ లేరు, 3 పేర్స్ ఓడిపోయారు కాబట్టి 3 పనిష్మెంట్స్ అన్నట్టుగా చెప్పారు. నిన్న ఏదైతే లాంచ్ ఎపిసోడ్ ఏదైతే ఉందో నాగార్జున గారు చెప్పడం జరిగింది కదా. సో అందుకని బిగ్ బాస్ మనకి 3 షెఫ్స్ అయితే ఇచ్చారు. లేదు కాబట్టి, కెప్టెన్ లేరు కాబట్టి హౌస్ ని నడిపించడానికి, హౌస్ ని లీడ్ చేయడానికి 3 షెఫ్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, అక్క నామినేషన్స్ జరుగుతున్నాయా లోపల అని అనుకున్నారా? సో ఖచ్చితంగా నామినేషన్స్ జరుగుతున్నాయి. ఆన్ ది ప్రాసెస్ లో అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉండడం జరిగింది. ఫస్ట్ డే కదా ఉండదేమో అనుకున్నారు. ఆల్రెడీ నిన్న ఒక పర్సన్ ని పంపించేయాలి అన్నప్పుడు అందరూ ఒకే మాట మీద నిలబడ్డారు కదా. కొంచెం నాగమణిగంట అనే పర్సన్ ని పంపించాలనుకున్నప్పుడు అందరూ ఒకే మాట మీద ఉన్నారు కాబట్టి సో నామినేషన్స్ కూడా అంతే ఫైర్ మీద ఉంటాయి. సో చూద్దాము అసలు ఈ రోజు ఏం జరగబోతుంది అనేది. ఆల్రెడీ మనం ప్రోమోలో చూసాము నిఖిల్ అను నాగమణిగంట కొట్టుకుంటున్నట్టు. సో చూసేద్దాం, అంతే ఫైర్ మీద నామినేషన్స్ జరుగుతాయా లేదంటే మన ఎక్స్పెక్టేషన్స్ సప్పగా ఉంటాయా అనేది చూసేద్దాము. అయితే నెక్స్ట్ ఎపిసోడ్స్ ఏం జరుగుతున్నాయి ముందే తెలియాలంటే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. యాంకర్ పిల్ల దివ్య. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ ఫర్ మోర్ డీటెయిల్స్. థ్యాంక్ యూ.